ప్రభు అయిన యేసునామం పేరిట మరి ఒక పర్యాయం మీ అందరికి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. క్రిస్మస్ కాలంలో మరి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ దినము ఒకే ఒక వచనంలో పౌరు ఏ రీతిగా క్రీస్తు యొక్క జననం, మనిషిగా ఎలాగ పుట్టాడు, ఆత్మ చేత ఎట్లా నిరూపింపబడాడు, ఆ యొక్క దేవదూతల చేత ఎట్లా పరిచార్యం చేయించుకున్నాడు, ఎలా ఆరోగణమయ్యాడు, పునరుత్థానమై ఆరోగణమయ్యాడు అనే దాని గురించి ఒకే వచనము పౌలు సెలవిస్తున్నాడు. ఆ యొక్క సందేశం అంతా కూడా క్రిస్మస్ సందేశం అంతా కూడా ఆ యొక్క ఒక్క వచనంలో నిలబడి ఉంటున్నది అనమాట. కాబట్టి కొద్దిసేపు ఆ యొక్క వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామము ప్రభా, ఇక మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, ఆ కాలమందు నువ్వు మనుషులతో మాట్లాడి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళని అనేక వచనాలను రాపించావు. ఆ రీతిగా రాయబడిన వచనాన్ని ప్రభా మేమందరూ కూడా ధ్యానం చేయటం గాను కూర్చుంటుండగా యేసయ్య మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించుమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినము ఆ ఒక్క వచనం, పౌలు ఆ దమస్కు మార్గంలో దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. అయితే ఎంత చక్కగా ఆయన మొత్తం కూడా దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క పుట్టుక, ఆయన యొక్క మరణ పునరుత్థానం అంతా కూడా ఒక్క వచనంలో ఆయన రాసినాడు అనమాట. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. కాబట్టి మనము దాన్ని ధ్యానించడం మనకు మంచిదని అనిపించింది అనమాట. కాబట్టి ఈ దినం ఆ ప్రత్యేకమైన వచనము 1 తిమోతి 3:16 వచనంలో ఉంటున్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరగా శరీరుడుగా ప్రత్యక్షమాయను, అంటే శరీరధారిగా ఆయన ప్రత్యక్షమైనాడు. ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు పొందినాడు. యేసయ్య గురించి పౌలు రాస్తున్నాడు. శరీర విషయమై ఆయన ప్రత్యక్షమైనాడు, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందుకున్నాడు అనమాట. దేవదూతలు కనబడెను, రక్షకుడునని జనములలో ప్రకటింపబడెను. అటు తర్వాత లోకమంతు ఆయనను నమ్మినారనమాట, నమ్మబడెను. ఆరోగుణుడై తేజోమయుడైను. చూడండి ఎంత చక్కని వాక్యం. మొట్టమొదటిగా ఏ రీతిగా మనిషిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు, ఏ రీతిగా ఆత్మచేత ఆయన నీతిపరుడని తీర్పు పొందాడు, రక్షకుడని జనములలో ఆయన పేరు పొందాడు, లోకమంతా నమ్మబడినాడు. అయితే ఆరోగణమైనాడు, దేవదూతల చేత కూడా ఆయన కనబడిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నౌ వి విల్ సీ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతో కాలం 2025 years ముందు ఆయన మనుష్య అవతారణగా ఈ లోకానికి వచ్చాడు అనమాట. ఇది మన యొక్క జ్ఞానానికి అందలేని ఒక కార్యం. చూడండి, మనం ఎన్నో మార్లు మాట్లాడుకున్నాం. ఒక జంతు ఇంకొక జంతువుతో మాట్లాడాలంటే ఆ జంతే అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక జంతు యొక్క లాంగ్వేజ్ ఇంకొక జంతుకు అర్థం కావాలంటే ఆ రెండు ఒకే కులానికి చెందినదై ఉండాలి. ఆ రీతిగానే మనిషితో మాట్లాడాలని దేవుడు ఆశపడాడు. ఎన్నోసార్లు ఉరుములతోనూ మెరుగులతోనూ మాట్లాడాడు. అయితే మనుషులు ఆయనను లేకపోయారన్నమాట. కొన్నిసార్లు ఆయన ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండి మాట్లాడాడు. అప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, భయపడినారు, వణికినారు. కాబట్టి దేవాది దేవుడే ఒక నర అవతారం ఎత్తి నేను ఈ లోకానికి రావాలని ఆయన ఆశపడి ఈ లోకానికి వచ్చాడనమాట. పౌలు ఏం రాస్తున్నాడంటే, వాట్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మనిషిగా ఏ రీతిగా వచ్చాడు. మొట్టమొదటి వాక్యం లూకు 2:7 ఇలాగ సెలవిస్తుంది. తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పెట్టెను. అంటే ఈ వాక్యం మనం నమ్మాలన్నమాట. బైబిల్ గ్రంథం అంతా కూడా మన యొక్క విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. చూడండి, క్రైస్తవ జీవితం అంతా కూడా కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉంటున్నది. 2వ పేదర్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా రాయబడినాయి. ఈ లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ. చూడండి, దానియేలు రాశాడు, ఎహెజ్కేలు రాశాడు, యెషయా రాశాడు, మీకా రాశాడు, హబక్కూకు రాశాడు, హగ్గై రాశాడు. అట్లా ఒక్కొక్కరిని దేవుడు ప్రేరేపించి ఈ యొక్క ప్రవచనాలని రాయమన్నాడు. అట్లా రాయబడిందే తన తొలిచూలు కుమార్ని కని ఆయనను
గుడ్డలతో చుట్టి చత్రంలో ఆమెను పరుండబెట్టింది అనే వాక్యాన్ని అక్కడ లూకా సువార్తలో రాయబడి ఉందన్నమాట. దాన్ని మనం విశ్వసించాలి. ఒక మనుష్య అవతారంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. ఇంకా రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 1:14 చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆ, మనం ఆయనను కనుకొంటిమి అనే వాక్యం ఉంటున్నది. అంటే ఆ వాక్యం శరీరధారి మన మధ్యలోకి వచ్చిందనమాట. ఆ వాక్యం మొట్టమొదట ఎక్కడ ఉందంటే ఆదిలో కలుగునుగాక అనేటప్పుడు తండ్రి నోటిలో ఉన్న యొక్క వాక్ యేసు ప్రభు ఉన్నాడు. ఆ వాక్కే శరీరధారి అయి ఒక చిన్న పశుబాలుడుగా మన మధ్యలో వచ్చాడు. హెబ్రీ పత్రిక చాలా చక్కగా రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 10 అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు సెలవిచ్చినాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకని ఒక శరీరమును అమర్చితివి. చూడండి, ఆయన బలి అర్పణ ఏది నేను కోరలేదు కానీ నాకంటూ ఒక శరీరంను దేవుణ్ణి అడిగాడు. అయితే పవిత్ర కన్య అయిన మరియమ్మ యొక్క గర్భాన్ని దేవుడు ఎన్నుకొని ఈ లోకానికి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనము వాక్యంను తిరగతిప్తే గలేషి పత్రిక 4 అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే వాక్యము సెలవిస్తుంది. యు నీడ్ టు బిలీవ్ ఆల్ దట్ హి హస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. హ్యూమన్ ఫామ్ గా ఎలాగ ఉంటున్నామో ఆ యొక్క మనుష్యన పోలికను ఆయన తీసుకొని దాసుని స్వరూపం దాల్చి భూలోకానికి వచ్చాడనమాట. లైక్ ఎనీ అదర్ మ్యాన్, యూ కెన్ టాక్ విత్ హిమ్, యూ కెన్ హావ్ కాన్వర్సేషన్, యూ కెన్ జోక్ విత్ హిమ్. అలాగ ఒక మనిషిగా ఆయన మన మధ్యలో వచ్చాడనమాట. మత్తయి సువార్త 1 అధ్యాయం 21 ఏం చెప్తుందంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు అని అప్పుడు చెప్తున్నారనమాట. అక్కడ కూడా చూస్తే కుమారుని కంటది, ఆ కుమారుడే యేసు అనే పేర్లతో మన పాపములన్నీ రక్షించి ఒక కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా మనం చూస్తే వెరీ మచ్ ఇట్ ఇస్ టెల్లింగ్ దట్ గాడ్ హస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అనమాట. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం ధ్యానం చేసుకోవాలి. కొలస్సీ పత్రిక 1:23 చూస్తే, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉన్నట్లు ఇది మీకు అనుగ్రహింపబడును. పౌలని నేను నీ సువార్త పరిచరకనై ఉన్నాను అంటున్నాడు. చూడండి, మీకు ఏ అయితే సువార్త ఇవ్వబడిందో ఆకాశం నుండి నీకు ఆ యొక్క వాక్యం ఇవ్వబడింది. నీ హృదయానికి, నీ తలుపు దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి ఆ వాక్యం వచ్చింది. ఆ యొక్క వాక్యంలో మీరు విశ్వాసంతో నిలిచి ఉండుడి. ఎందుకండి ఈ మాట చెప్తున్నారంటే, కడపటి దినములలో ఎన్నో బోధలు వస్తుంది. మనిషిగా ఆయన వచ్చినాడా, ఈ లోకానికి వచ్చినాడో కాదో అని ఎన్నో మాటలు మనకు బయలుదేరుతున్నాయి. అలాంటి సమయంలో ఏదైతే గ్రంథంలో మీరు విశ్వసించారో, మీ దగ్గర ఇవ్వబడిందో ఆ యొక్క విశ్వాసంలో నిలకడగా నిలబడండి అని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాట ఫిలిప్పీ పత్రిక మనందరికీ తెలుసు, 2 అధ్యాయం 6 నుంచి 11 ఇలాగ సెలవిస్తుంది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపం ధరించి మనుషుల పోలికన పుట్టి ఆయన ఈ లోకానికి వచ్చినట్లే చూస్తామన్నమాట. అందుచేత పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమిల మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళందరిలో కూడా యేసు నామంలో ప్రతి నాలుక స్తుతించాలా, ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలనే మాట రాయబడి ఉంది. ఎందుకంటే తండ్రికి విధేయతగా ఆయన ఒక చిన్న పశుపాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రికి ఏది ఇష్టమో అవన్నీ చేస్తారు. ఇన్ని వాక్యాలని మనం చూసినప్పుడు మనమేమనుకోవాలంటే నిజంగా యేసయ్య మనుష్య అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను ఏమంటున్నాడు, ఆయన రొమ్ములో ఆనుకొని ఆయన కూర్చున్నట్లే చూస్తాం. ఆ యొక్క పేతురు, యాకోబు, యోహాను అందరూ కూడా 30 సంవత్సరం వయసులో ఆయనతో పాటు కలిసి నడిచారు. చూడండి, ఇట్లా పొలంలో వాళ్ళు నడిచినప్పుడు ఆ యొక్క విత్తనాలన్నీ కూడా తీసుకొని తినుకుంటా ఆయనతో జోకులు వేసుకొని సంతోషంగా నడిచారు. అందుకే యోహాను ఏం రాస్తున్నాడంటే, జీవ వాక్యమును చూడుడి, ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, ఏది కనులార మేము చూచితిమో, ఏది నిదానించి కనుక్కుంటిమో దాన్ని గురించి రాయటకు మేము ముందుకు వచ్చినామంటున్నాడు. దేన్ని చూచిదా తాకారనమాట, యేసయ్యను తాకారు. నేను కొంతమంది మాటల్లో వింటాను. చూడండి, ఆ యొక్క ప్రాంతానికి జెరూసలేంకి వెళ్ళిన వారు
ఒక 6 నెలలు కూడా ఆ అనాయింటింగ్ వాళ్ళ మీద నిలిచి ఉంది అంటున్నారు. అంటే ఒళ్ళు దద్దరింపబోతుంది. ఎందుకంటే దేవాది దేవుడు నడిచిన యొక్క భూమి మీద ప్రజలు నడిచారనమాట. ఒక మనిషిగా వచ్చాడు. వాట్ అ గ్రేట్ థింగ్ కదా! ఇప్పుడు మనిషి పోయి పైన ఆకాశంలో ఆ యొక్క నా చంద్రమండలంలో నడుస్తున్నాడు. అది గొప్ప వింత కాదు. అయితే సమస్తము సృష్టించినాడు. చూడండి గొప్ప ప్రపంచం అనమాట. ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా, ఇండియా, మరి కొండలు, నదులు, ఎంత గొప్ప శక్తి, దేవుని శక్తి. అటువంటి దేవుడు ఒక చిన్న పసిబాలుడుగా మరియమ్మ గర్భంలో వచ్చినాడంటే అదే గొప్ప సంగతి. అంతేకాకుండా ఆయన పాదములు భూమి మీద నడిచినాయి. ఇదే మొట్టమొదటి వాక్యంగా పౌలు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఏ ఆక్షేపణ లేదు. మొట్టమొదటిగా ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను. ఈ మాట మనం నమ్మాల. శరీరుడుగా మన మధ్యలో నడిచాడనమాట. ఆయనకు ఆకలి ఉన్నిందా? నిక్షేమంగా ఆయనకు ఆకలి ఉన్నింది. చూడండి 40 దినములు ఆయన ఉపవాసం ఉండేటప్పుడు రాత్రి పగళ్ళు ఉన్న తర్వాత ఆయనను శోధకుడుకు వస్తున్నాడు. అప్పుడు ఆయనకు ఆకలి అవుతుంది నేను వాక్యము ఉంటున్నది. మరి ఆయన దప్పిక ఉన్నాడా? నిజంగా ఆయనకు దప్పి ఉండింది. సమరయ స్త్రీ దగ్గర మనం ఆ మాట చూస్తాం. నాకు దప్పిక అవుతుంది, నాకు తాగుటకు నీళ్ళిమ్మని అడిగినట్లు మనం చూస్తాం అనమాట. మరి ఆయన నిద్రపోయాడా? నిజంగా అందరు కూడా ఆ ఓడ ఆ యొక్క తుఫానుకు గురి అయినప్పుడు ఓడలు అందరూ అయ్యో తండ్రి మేము సతమతమైపోతున్నాం, నీకేం చింత లేదా, నువ్వు నిద్రపోతున్నావే అని ఆయనను తట్టి లేపుతున్నారు. అండ్ ఈ వాజ్ స్లీపింగ్. చూడండి ఒక మానవునికి ఏ ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు ఉన్నట్లు మనం చూస్తాం. ఆయన కోపం వచ్చిందా? నిక్షేమంగా ఆయనకు కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఆ యొక్క దేవాలయంలో వాళ్ళు అన్ని కూడా విత్తుతా ఉంటారు అన్నమాట. ఆ యొక్క పిచ్చలు అన్ని కూడా అమ్ముతా ఉంటే నా యొక్క దేవుని ఆలయము దొంగల గుగ్గగా మీరు చేశారని అన్ని కూడా ఆయన తీసి పారేసినట్లు ఆ యొక్క మేజల్ బల్లలన్నీ కూడా కింద త్రోసినట్లు మనము చూస్తాం. మరి ఇంకా కూడా ఆయన చూస్తే ఈ వాజ్ గ్రోనింగ్ ఇన్ స్పిరిట్. గెత్సెమనే తోటలో ఆయన మూలుగుతూ నువ్వు నేను ఎలాగా ఒకవేళ ఒక కష్టం భరించాల్సి వస్తే ఏ రీతిగా మనము ఆలోచన చేస్తాం. తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా నుండి తొలగిపోమని ఏడుస్తున్నాడు. అది కూడా ఎలా ఏడుస్తున్నాడంటే చెమట బిందు రక్తంగా మారేంతగా ఒక మనిషిగా ఆయన ఏడ్చినట్లు చూస్తాం. చూడండి అంతేకాకుండా హీ వెప్ట్. అక్కడ నయనూరు ఆ యొక్క యవనస్తుడు చనిపోయినప్పుడు ఆ పాడను వాళ్ళు మోసుకొని వస్తున్నారు. ఆ తల్లి ఎదుట వస్తుంది. అయితే ఆ తల్లి ఏం అడగలేదు కానీ కన్నీళ్లు కారుస్తుంది అనమాట. ఆ కన్నీటిని చూచి ఆయన నిలబడి ఆయన ఆత్మలను మూలిగి ఆ పాడను ముట్టినట్లు చూస్తాం. అంతేకాకుండా తన ప్రియమైన లాజరు మరణించినప్పుడు 4 దినం అయిన తర్వాత అక్కడ సమాధి దగ్గరికి వెళుతున్నాడు. అక్కడ కూడా మనం చూస్తే మార్తా మరియను చూసి ఎంతో బాధపడి వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రభువా మీరు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండా ఉండిండేమో అని వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళందరూ ఏడ్చేది చూసి ఏసే ఒక మనుష్యగా నీకోసరం నా కోసరం కన్నీళ్లు కార్చే దేవుని మనం అక్కడ చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు చూడండి. కాబట్టి ఈ లోకంలో మొట్టమొదటిగా ఆయన గురించి చెప్పబడింది ట్రూలీ ఈజ్ అ మ్యాన్. హీ వాజ్ ద మ్యాన్. మన మధ్యలో వచ్చిన ఒక నరుడుగా వచ్చాడు. ఆకాశమందును భూమి ఎందును తిమోతి పత్రికలో చక్కగా సెలవింపబడింది. అది ఆకాశమందును భూమి ఎందును మధ్యవర్తి ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు అను యేసు అనే దేవుడు ఒక్కడే అనమాట. ఆయనే మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఆ దేవుణ్ణి మనం తాకినామా? ఎప్పుడైనా ఆయనను అనుభవించి చూచినామా? చవి చూచినామా? దావీదు రాస్తున్నాడు, రుచి చూచి నేను ఎరుగుతిని ప్రభా నిన్ను అని. అంటే మన జీవితంలో చేదనుభవం ఉంటుంది, మంచి అనుభవాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఒక నరుడు లాగా నీకు తోడుగా నిలిచి ఉన్నాడా దేవుడు? నా అయితే ఎన్నో అనుభవాలు నాతో పాటు దేవుడు నిలిచి ఉన్నాడు. తన వాక్కును నా పట్ల నెరవేర్చి ఉన్నాడు అనమాట. ఒకనప్పుడు మేము ఎంతో శ్రమపడినప్పుడు నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని సెలవిచ్చాడు. అలాంటి సమయంలో మేము హాస్పిటల్లో పనిచేస్తా ఉన్నాం జమలమడుగులో. అలాంటి సమయంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ సమయంలో ఒక రాత్రి మేము పరిగెత్తాల్సి వచ్చింది అనమాట. దాడి చేసే వాళ్ళు వెనకంటి వస్తున్నారు. అయితే దేవుడు ఆ మాట ఆ సంవత్సరం నాకు ఇచ్చాడు. ఆయన నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. ఆ మాటను ఆయన పొల్లుపోకుండా నెరవేర్చినాడు అనమాట. అంతేకాకుండా మరి యొక్క సంవత్సరం ఆయన నీ ప్రాణంను కాపాడువాడని వాగ్దానం ఇచ్చాడు. జనవరిలో వాగ్దానం పొందుకున్నా, అయితే మే నెలలో మాకు గొప్ప యాక్సిడెంట్స్ జరిగింది. కుటుంబం అంతా కూడా కాపాడపడినారు. ఈజ్ అ గాడ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్ అన్నమాట. మనిషిగా మనం ఎంతో మంది మనుషులకు మన ప్రాబ్లంను చెప్పుకుంటాం. అయితే ఆ ప్రాబ్లం రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నవ్వుతారు, వెనకపోయి ఎగతాళి చేస్తారు.
వాళ్ళ జీవితం ఇంతే నేను మాట్లాడతారు. అయితే దేవుడు ఒక నరునుగా వచ్చాడు. ఎందుకంటే యూ మస్ట్ నో హౌ టు ఎక్స్పీరియన్స్ హిస్ లవ్, హౌ టు ఎక్స్పీరియన్స్ హిస్ కంపాషన్. అంటే ఒక యాజకుడుగా ఆయన అన్ని విధంలో శోధింపబడినాడు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మనిషిగా ఆయన అన్ని విధంలో శోధింపబడినాడు. అయితే శోధింపబడిన తర్వాత కూడా అయితే ప్రధాన యాజకుడు, అన్ని శోధనలను జయించిన ఒక ప్రధాన యాజకుడుగా ఆయన ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. మన కోసం విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన లెటస్ మేక్ హిమ్ యాస్ అవర్ ఫ్రెండ్. మన మధ్యలో ఒక మనిషిగా వచ్చిన ఆయనను మనము గుర్తు పెట్టాలా. నా జీవితంలో వచ్చాడా ఈ మనిషి, నాతో మాట్లాడుతున్నాడా? ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రతినిత్యం ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఒకానప్పుడు నేను మరణ భయంలో ఉంటున్నాను అనమాట. అలాంటి సమయంలో కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎబ్రీ పత్రిక నుంచి రాశాడు, జీవిత కాలమంతా మరణాన్ని గురించి భయపడే వారి కోసం నేను మరణాన్ని రుచి చూచినానని దేవుడు సెలవిచ్చినాడు. నిజమే కదా. ఒక మనిషిగా ఈ లోకంలో వచ్చి మనమందరం మరణం అంటే భయపడతాం. దేవుడు ఆ మరణాన్ని కూడా నీకోసరం నా కోసరం ఆయన రక్త మాంసం కలిగిన వాడై నీకోసరం నా కోసరం ఆ మరణాన్ని కూడా ఆయన రుచి చూసినాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే మనిషిగా దేవుడంటే ఎలా ఉంటాడు? ప్రేమ కలిగి ఉంటాడు. దేవుడంటే కనికరం కలిగి ఉంటాడు. దేవుడంటే జాలి కలిగి ఉంటాడని ఎంతో సూటిగా మనకు చూపించాడు. అంతేకాకుండా బాధ అనేది, వేదన అనేది, ఆ సిలువ శ్రమలు అన్ని కూడా ఒక మనిషిగా హీ ఎండ్యూర్డ్ ఎవ్రీథింగ్, అవన్నీ కూడా ఆయన భరించినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇదనమాట పౌలు చెప్పిన మొట్టమొదటి మాట. రెండవ మాట ఏమంటున్నాడంటే పౌలు ఆయన ఆత్మచేత నిరూపింపబడినాడు. ఆత్మచేత ఆయన నీతిపరుడని తీర్పు నొందెను. చూడండి ఈ వాక్యంను మనం ధ్యానించాల. ఆత్మచేత అనేక పర్యాయము మనకు ఆయన నీతిపరుడు అని తెలియపరిచింది. మొట్టమొదటిగా మనం ఇది చూసినప్పుడు ఆ యొక్క రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, యేసుక్రీస్తు శరీరమును పట్టి దావీదు సంతానమగును మృతిలో నుండి పునరుత్థానుడై ఉండున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అనే ప్రవర్తన ద్వారా చెప్పబడును అనమాట. నిరూపింపబడాడు, పునరుత్థానం చేయని లేచాడు కనుక యేసుక్రీస్తులో ఆ పరిశుద్ధ ఆత్మ ఉండింది కనుక ఆయనను ఆ యొక్క దేవుడు లేపాడు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మత్తయి 17:5లో అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వాని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము అక్కడ నుండి పుట్టెను. యేసుక్రీస్తు మొట్టమొదటిగా మనం చూస్తాము. అంతకన్నా ముందు మనం చూస్తే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఈ రీతిగా సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17లో ఈ రీతిగా ఉంటున్నది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకి వచ్చిన వెంటనే ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వల్ల దిగి ఆయన మీదికి వచ్చాను. అప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందించుడి అనే వాక్యము పరలోకం నుండి వినబడింది కనుక ఎన్నో మార్లు యేసయ్య పరిచర్యలో అనేక మార్లు దేవుడు ఈయన నా బిడ్డ, ఈయనకు ఆలకించండి, ఇమర ఆలకించండి అని సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే రూపాంతరం కొండలో చూస్తే పేతురు అక్కడ మనం యోహాను యాకోబును పిలుచుకొని వచ్చినప్పుడు ఏలియా మోషే ఇద్దరు వస్తున్నారు. అయితే పర్ణశాలలు ఇక్కడ వేసుకుంటామని పేతురు సెలవిచ్చినప్పుడు ఒక మేఘం వాళ్ళని క్రమ్మిందనమాట. అటు తర్వాత యేసయ్య ఒక్కరే అక్కడ కనబడుతున్నారు. అప్పుడు దేవుని యొక్క స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటను ఆలకించండి. చూడండి 2-3 సార్లు మనం చూస్తాం. అంతేకాకుండా గెత్సెమనే తోటలో కూడా ఆయన మూలుగుతూ బాధపడినప్పుడు ఒక దేవదూత కూడా అక్కడ కూడా ఒక స్వరం వినబడింది. దేవదూతలు పరిచర్య చేసినట్లు వాక్యము సెలవిస్తుంది. అయితే యెరూషలేము వీధిలో కూడా ఆయన నడిచినప్పుడు ఇంకనూ నేను నిన్న మహిమ పరచెదను అనే ఒక స్వరము పరలోకం నుండి వినబడింది అనమాట. ఆఖరికి ఆయన యొక్క పునరుత్థానం నుంచి, ఆయన మరణం నుంచి ఆయనను లేపిన ఆత్మ ఆయనలో ఉండింది కనుక ఆయన చేసిన సిలువ యాగం అంతా కూడా పర్ఫెక్ట్ గా అక్కడ యెహోవా దేవునికి ఇంపైన సువాసంగా ఉండింది. కాబట్టి ఆయన ఆత్మ ముద్ర వేసి ఆయనను లేపాడనమాట. మృతిలో నుండి ఆయనను లేపినాడు. ఆయనే తొలి ఫలం. అలాగనే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉన్నప్పుడు ఆ ఆత్మ ఆయనను లేపింది కనుక అదే పరిశుద్ధాత్మ నీలోను నాలోను ఉంటున్నది కనుక మనల్ని కూడా ఆ యొక్క మరణంలో నుంచి ఆయన తిరిగి లేపుతాడనే దానికి అది ఒక సాదృశ్యం అనమాట. ఇంకా మూడవదిగా దేవదూతలకు ఆయన కనబడను, ఆయన పరిచర్యకు ఆయన అరుగుడుగా ఆయనాడు అనమాట. అది మనం మూడవదిగా చూస్తాం. దేవదూతలు ఎక్కడ కనబడారంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 9-14 వరకు
ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించిందన వారు మిక్కిలి భయపడిరి, అంటే గొల్లలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను నీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టెను. దానికి మీదే ఆనవాలు ఒక శిశు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుచుకొండి నుండడం మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో నుండి సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేశాను. చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు, ఆ యొక్క దూతలు అన్నమాట ఆయనకు ఆ ఉల్లాస వార్తను పలుకుతున్నారు. ఆయన రాకడ గురించి వాళ్ళు ఈ లోకానికి తెలియపరుస్తున్నారు. ఎక్కడెక్కడ దేవదూతల సేవ జరిగింది, ఏసియా క్రిస్మస్ కాలం నుంచి ఆయన ఆరోగణం అయ్యేంత వరకు ఎక్కడెక్కడ దేవదూతలు మాట్లాడారనేది మనము చూడాల. మొట్టమొదటిగా ఆయన మన కోసం మనిషిగా వచ్చాడు. రెండవదిగా ఆత్మ ప్రేరేపణతో ముద్ర వేయబడి ఆయన కార్యాలని జయంగా ఉందని ఆత్మ ద్వారా ఆయన అభిషేకం పొందుకొని ఆయన తీర్పు నొందాడు. మూడవదిగా ఆ యొక్క దేవదూతల ద్వారా ఆయన పరిచర్యం చేయబడ్డాడు. చూడండి, మత్తయి 4:1 అలాగ అంతటా అపవాది ఆయన శోధించుటకు తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తాం అన్నమాట. అటు తర్వాత లూకా సువార్త 23లో కూడా వాళ్ళు చేసినప్పుడు రాత్రికాల సమయంలో ఆయన అడుగుతున్నాడు దేవుని, ప్రభా ఈ గిన్నె నా నుండి తరలివేయమనేటప్పుడు కూడా ఆ యొక్క దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. నాలుగోదిగా ఆయన అందరు కూడా ఆ యొక్క వాక్య పరిచర్ని చెప్పే దేవుడుగా మనం చూస్తాం అన్నమాట. అంటే దూతలు ఇక్కడే కాకుండా మరియమ్మకు వాక్యము అందించారన్నమాట. అయితే నీవు సర్వశక్తిమంతుని ఆ యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అక్కడ తెలియపరచబడుతుంది అనమాట. యోసేపు కూడా కళ్ళలో కనబడి దేవదూతలు ఏమంటున్నారంటే బిడ్డలను సంపివేయుటకు ఏ రోజు ఆయన కంగణం కట్టుకొని ఉంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి నువ్వు మరి యొక్క దారిలో వెళ్ళుమని ఆ యొక్క దేవదూతలే ఆయనకు తెలిపినట్లు మనం చూస్తాం. కాబట్టి వెంటనే ఆయన లేచి ఆ బిడ్డను ఎత్తుకొని మరియను ఆయన్ను తీసుకొని ఆయన ఐగుప్తుకు వెళ్ళినట్లు మనం చూస్తాం. అటు తర్వాత అదే దేవదూతలు ఆయన కనబడి తిరిగి రమ్మని ఆ ఒక పరిచర్య చేస్తున్నారు. మీరు ఆ యొక్క రోజు చనిపోయాడు, తిరిగి రమ్మని అక్కడి నుంచి వాళ్ళని నజరేతుకు తీసుకొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అనేక విధములో దేవుని కార్యం పరిచర్య చేసేటప్పుడల్లా కూడా దేవదూతలు దిగి వచ్చినట్లు ఆయా స్థలమందు మనం పాత నిబంధనలోను కొత్త నిబంధనలను చూస్తాం. అయితే ఆయన మరణించినప్పుడు కూడా దేవదూతలు ఆ యొక్క సమాధి దగ్గర నిలబడి ఆ యొక్క పునరుత్థానుడై ఆయన జీవంతో కూడి ఉంటున్నాడు కదా, సజీవమైన దేవుని మృతులలో ఎందుకు మీరు వెతుకుతారని వాళ్ళని అడిగినట్లు చూస్తామన్నమాట. అలాగనే ఆయన రిసరక్షన్ టైంలో చూడండి, మత్తయి 28:5-6 వారు భయపడి ముఖములు నేలమోసి ఉండగా మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేదు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలేయుల నుండి గలిలయ నుండి మనుష్య కుమారుడు పాపి మనుషుల చేతులతో అప్పగింపి సిలువ వేయబడి 3వ దినమందు లేవల్ని ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం కొనడి అని వాళ్ళతో చెప్పి ఉందన్నమాట. కాబట్టి దానిని మనం ఆలకించాల. దేవుడు ఏ రీతిగా తన యొక్క కార్యాలన్నీ దేవదూతలతో చేత కూడా జరిగించుకున్నాడనే మాటను రూఢిగా నమ్మాల. ఇంకా లాస్ట్ అసెన్షన్, ఆయన ఆరోగణం అయినాడు. అది కూడా అపోస్తల కార్యము 1వ అధ్యాయము 9-11 వరకు మనం చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోగణం ఆయను. అప్పుడు వారు కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం నుండి తేరి చూచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలేయ మనుషులారా మీరెందుకు మీరు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఏ రీతిగా ఈ దేవుడు ఎత్తబడినాడో ఆ రీతిగా ఒకానప్పుడు ఆయన తిరిగి వస్తారనే వాక్యము రాయబడింది అనమాట. ఇంకా ఆయన పరిచర్య అంతా కూడా ఇంకా 3వ మాట ఆయన ఏమంటున్నాడంటే పౌలు దేవదూతల పరిచర్యలన్నీ కూడా మనము చూస్తాం. అంతేకాకుండా రక్షకుడిని జనములలో ప్రకటింపబడను. అవును, దేవాది దేవుడని ఆయన ప్రకటింపబడినాడు. మొట్టమొదటిగా ఎవరు ప్రకటించారంటే ఆ యొక్క గొల్లలు
గొల్లలు వచ్చి చూచినప్పుడు కన్న వాటిని విన్న వాటిని అందరు కూడా రాత్రికాల సమయంలో ఆశ్చర్యంగా ఆ దేవదూత ఏం పలికిందో ఆ మాటలు మరియమ్మను చూశారు, యోసేపును చూశారు, చుట్టబడిన పసుబిడ్డను చూసి అందరికీ ఈ మాటలను లోకమంతా కూడా వాళ్ళు వెళ్ళి తెలియపరిచారు. వాళ్ళే కాకుండా రక్షకుని జనులలో ప్రకటింపబడినంటే జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు కూడా తిరిగి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని స్వార్థను ప్రకటించినట్లు చూస్తాం. పాపాత్మురాలైన సమరీయ స్త్రీ కూడా, అయ్యా నేను మెస్సియాను కనుక్కున్నాను, నా పాపమును నాకు చెప్పి నన్ను లోకానికి మంచి బిడ్డగా మార్చిన యేసయ్య గురించి నేను చెప్తానని ఆ యొక్క పల్లకంతా కూడా ఆమె వెళ్ళి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు చూస్తాం. అలాగనే మనం జక్కయ్యను కూడా చూస్తాం. అలాగా ఎంతో మంది దేవుని యొక్క ప్రేమను చవిచూచిన వాళ్ళు. అందుట్లో ప్రాముఖ్యమైనది పౌలు అనమాట. అందుకే పౌలు ముందు నిలబడి ఈ మాటను రాస్తున్నాడు. ఏ ఆక్షేపణ కూడా లేదు, ఏ ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఆయన మనిషిగా వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడి తీర్పు పొందాడు. అయితే జనములలో దేవదూతల పరిచర్యను అందుకున్నాడు. అయితే జనములలో ఆయన ప్రకటింపబడినాడు అని పౌలు చెప్పాడు. ఆయన చెప్పేదే కాకుండా పౌలే ఎన్నో గ్రంథాలు రాశాడు, ఆయనే ప్రకటించాడు. యేసయ్య గురించి ఆయన పుట్టుక, మరణము, పునరుత్థానము, ఆయన యొక్క ఆరోగణం అన్ని కూడా పౌలే ప్రకటించాడు అనమాట. అంతేకాకుండా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా సజీవ సాక్షిగా, స్టెఫను కూడా సజీవ సాక్షిగా యేసయ్య గురించి వేగంగా వాళ్ళు ఎంతో ఉద్రేకంగా ప్రకటించారనమాట. జీవాధిపతిని మీరు సంపిరి, దానికి మేము సాక్షులం అంటున్నారు. ఆయనను మీరు సిలువ వేసిరి, అయితే మా కోసం ఆయన వచ్చిన దేవుడు, మన రక్షణ నిమిత్తం వచ్చిన దేవుడని వాళ్ళందరూ కూడా రూఢిగా మాట్లాడారు అనమాట, సాక్ష్యం ఇచ్చినారు. అలాగా అంతేకాకుండా వాళ్ళ యొక్క శిష్యులలో థామస్ కూడా ఆ చెన్నై ప్రాంతంలో వచ్చి ఆయన మరణించినట్లు మన చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఆయన తలకిందలుగా సిలువైపడారు, అనేక మంది చంపబడారు. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా కుదిర్చి ఒకే ఒక వాక్యంలో పౌలు ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. లోకమందు అది నమ్మబడను. అవును, అందరు కూడా దీన్ని విశ్వసించాల. ఇది ఒక ప్రాముఖ్యమైన సత్యం. ఈ వాక్యాలన్నీ కూడా చెప్పబడింది. మనిషిగా వచ్చాడు, అయితే ఆయన ఆత్మతో ముద్ర వేయబడాడు, అంతేకాకుండా ఆయన పరిచర్య చేశాడు. ఆ వాక్యం లోకమంతా చెప్పబడింది, ఇక్కడ మనకు ఇవ్వబడింది. లోకమందు నమ్మబడను. డూ యూ బిలీవ్ దిస్ లార్డ్ వాస్ కమ్ టు యువర్ హార్ట్? అంటే ఈ దినం ఈ వాక్యం జరిగిందా, నిజమా అని నువ్వు విశ్వసిస్తున్నావా? ఇది మనకు ఒక ప్రశ్నగా మిగిలి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరిస్తుండగా మనము నిజంగా ఈ వాక్యాన్ని నేడే అంగీకరించాల. ఎందుకంటే రేపు మన సమయం కాదు. ఈ దినం దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తున్నది. అయితే యూ హ్యావ్ టు రిసీవ్ దిస్ వర్డ్. నువ్వు నమ్మాలా అని పౌలు రూఢిగా చెప్తున్నాడు. చూడండి, ఎంతో గొప్ప మాట. మరి ఒక పర్యాయం కూడా నేను చదివి వినిపించాలని అనుకుంటున్నా. పునాది మీద కట్టబడిన వారై మనమందరూ ఈ వాక్యము స్థిరంగా మనకి ఇవ్వబడింది. ఎస్ కమ్ ఇన్ ఫ్లెష్, ఆయన శరీరధారిగా వచ్చాడు. బీన్ వెండిగేటెడ్ బై ద స్పిరిట్, ఆత్మ చేత ముద్రపడినాడు అనమాట. ఈస్ సీన్ బై ద ఏంజల్స్ అండ్ సర్వ్డ్ బై ద ఏంజల్స్. నాట్ ఓన్లీ దట్, ప్రొక్లైమ్డ్ అమంగ్ ద నేషన్స్. లోకానికి అందరు కూడా ఆయన వాక్యం అందబడింది. అయితే వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఈ మాట మనం వినాల. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండవాలని నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు పౌలు. చూడండి, ఎంత ఒక తపన, ఒక గర్భవేదన పొందుతున్నాడు పౌలు. అంటే ఏ వాక్యం అయితే ఆకాశం కింద రూఢిగా మీరు విశ్వసించారో, రూఢిగా పునాది ఉంది, మనకు ఒక పునాది ఉంది. మనం ఎన్నోసార్లు చూసినాం. ఆయన యొక్క దేవుని యొక్క వంశావళిని చూచినప్పుడు అక్కడ అబ్రహాం నుండి మనం దావీదు వరకు 14, అటు తర్వాత వాళ్ళు బబిలోన్ దేశానికి కొనబోయిన తర్వాత ఒక 14, అటు తర్వాత బబిలోన్ నుంచి తిరిగి వచ్చినాక యేసుక్రీస్తు పుట్టుక వరకు 14 వంశావళి, మొత్తం 42 జీనియాలజీ మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడు, ఒక పునాది మనం కలిగి ఉన్నాం. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ హి హస్ కమ్ ఇన్ ఫ్లెష్. మన కోసం ఒక మనిషిగా వచ్చాడు. లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్. మనం ఒక మనిషితో ఎలా మాట్లాడతాం, సంతోషంగా షేర్ చేసుకుంటాం, అలా వచ్చాడు అనమాట. మనం ఈ దినం ఈ సాక్ష్యం అన్ని కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలా. మనకు కూడా ఇలాంటి శరీరమే ఇవ్వబడింది, దేవుని కోసం ఇవ్వబడిన అదే శరీరం. ఆయన పోలికలు మనం పుట్టబడి ఉన్నాం. ఆయన యొక్క గుణగణాలను మనము
పొందుకొని ఉంటున్నాం. అయితే ఆత్మ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. ఈ దినం నీ గురించి నా గురించి ఆ ఆత్మ సాక్ష్యం ఇవ్వగలుగుతాదా? అటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పజెప్తున్నామా? దేవదూతల సేవను మనం కూడా అందుకోవాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలో వాళ్ళు మీ కొరకే ఇవ్వబడిన పనివారుని సెలవిస్తున్నారు. మనం ఎన్నో పర్యాలు ఎంతో మంది వింటున్నాం. చెరచాల నుండి కూడా దేవదూతలను పిలిచి వాళ్ళ ద్వారా మెసేజెస్ రాసి పంపినారని రిచర్డ్ బ్రాండ్ గురించి మనం వింటున్నాం. అలాగే ఎంతో మంది దేవదూతల పరిచయను కూడా వాడుకున్నారు. ఈ దినం మనం కూడా మన కోసం దేవదూతలు ఇవ్వబడి ఉంటున్నారు. అయితే 91 దావీదు కీర్తన చూటిగా సెలవిస్తుంది, కాపాడు దేవదూతలు ఆయన నీకు ఇస్తాడని. 34 దావీదు కీర్తన కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తి కలుగుతారో వాళ్ళ చుట్టూ దేవదూతలు పాలన దిగి ఉంటున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ బిడ్డ, యేసే ఏదైతే సాక్ష్యం పొందుకున్నారో ఆ సాక్ష్యం నువ్వు నేను ఈ రీతిగా పొందుకొని లోకమంతా ఆయన చాటింపబడాడు. మనం ఇది విశ్వసించాలా. ఆయన ఆరోగణమయ్యాడు. అందరం చూడంగా ఆయన ఆరోగణమయ్యాడు, తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధమా? ఈ మాటలను పునాది వేయబడిన ఈ యొక్క సువార్త మీద విశ్వాసం ఉంచి ఈ సువార్తను అనేక మందికి మనం సాటి చెప్పవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క వాక్యం మనం అందరికీ అందచేయాల. అయ్యా ఆయన వచ్చాడు. అనేక మంది మనల్ని అడుగుతారు, మన యొక్క స్నేహితులు, వాళ్ళకు అర్థం కాదు ఎలాగ వచ్చాడని. నర్ర అవతారం ఎత్తాడా అని అడుగుతారు. నిజంగానే ఆయన నర్ర అవతారం ఎత్తాడనే దానికి మనకు రుజువు ఉంటున్నది. ఆయన మన మాదిరి తిన్నారు, మన మాదిరి తప్పికున్నారు, మన మాదిరి నొప్పి పొందాడు, మన మాదిరి నిద్రపోయాడు, ఆయన మన మాదిరి కనికరం కలిగాడు, ఏడ్చాడు. అలాంటి ఒక దేవుని, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన పోలికలో సృష్టింపబడిన మనము ఆయన గుణగణాలను తెలియపరుస్తూ ఆయన కొరకే మనం సాక్షిగా నిలబడాలని పౌలు ఇచ్చిన ఈ గొప్ప సత్యాన్ని ఒకే ఒక వాక్యంలో అన్ని సమకూర్చి ఆయన రాశాడు. ఈ వాక్యాన్ని మనం నెమరు వేసినప్పుడు we need to tell the love of God, how he has come down in the form of man. ఒక శారీరంగా ఆయన ఏ రీతిగా లోకంలోంచి నీ నా మాదిరి జీవించాడు అనేది అందరికీ సాటి చెప్పాలి. అంత గొప్ప దేవుడు ఇంకొకటి లేడు, ఆయనే దేవుడు అనేది మనము రుచి చూపించాలి. కనుక ఈ భారం మన మీద మోపబడింది. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ, జీవం గల నాయన, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నాయన మనుషులతో మేము మాట్లాడగలుగుతాం, దేవునితో ఏ రీతిగా మాట్లాడాలనో ఇజ్రాయెల్ భయపడారు ప్రభా. మోషేతో సెలవిచ్చారు, నువ్వు మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడొద్దు, మాకు భయం లేస్తుంది అన్నారు. అయితే ఆ పొగలో నుండి, ఆ మేఘంలో నుండి యేసయ్య ఉరుములు మెరుపులతో యెహోవా దేవుడుగా మీరు మాట్లాడారు. అది మేము వినలేకపోయాం. కాబట్టి బిడ్డలతో బిడ్డలుగానే మీరు మాట్లాడాలని ఆశపడి పసుబాలుడుగా నాయన ఈ క్రిస్మస్ కాలంలో మా కొరకే నాయన ఆయా పశుల పాకలు మీరు మనిషిగా వచ్చాడు ప్రభా. మేము చూడగలుగుతాం, మేము తాకగలిగాము, మేము రుచి చూచినామని యోహాన్ రాశాడు ప్రభా. మేము కూడా వాక్య గ్రంథంలో చూచినప్పుడు ప్రతినిత్యం మీరు మాతో మాట్లాడుచున్నారు కనుక మేము కూడా నిన్ను రుచి చూచుచున్నాము, నిన్ను అనుభవిస్తున్నాము, మేము తాకుచున్నాము ప్రభా. అయ్యా నువ్వు ఒక మనిషిగా మాతో మాట్లాడుతూ ఉంటున్నావు ప్రతిరోజు కూడా. అయితే ఎంతో మంది ప్రభా ఈ అనుభవం లేకుండా నశించిపోతున్నారు. అటు వారి విషయమే ప్రభా శ్రద్ధ కలిగి ఈ యొక్క సువార్తను ఏదైతే మేము విన్నామో, ఏదైతే తాకినామో, ఏదైతే రుచి చూచినామో అయ్యా దీన్ని తీసుకొని అనేక మందికి మేము చెప్పి రాయబారిగా మా ఒక్కొక్కరిని వాడుకోమని సమర్పించుకుంటున్నాం తండ్రి. అయ్యా పౌలు ఎంతో భారంతో ప్రభా ఇదిగో నాయనా మనిషి అవతారం ఎత్తాడు, ఇదిగో హోలీ స్పిరిట్తో ఇదిగో తీర్పు పొందాడు. అవునా తండ్రి, పరిచర్య చేయించుకున్నాడు దేవదూతలతో. అంతేకాకుండా అందరి ద్వారా నమ్మబడాడు, ప్రకటింపబడాడని గొప్పగా మాట ఇచ్చాడు. ఆ రీతిగా మేము కూడా ప్రభా నీ సువార్తను వెదజల్లుటకు ఒక భారం కలిగి ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని ఈ క్రిస్మస్ కాలంలో మరీ ఎక్కువగా ఇదిగో మనుష్య అవతారంగా మా మధ్యలో వచ్చిన నిన్ను రిసీవ్ చేసుకొని లోకానికి చాటి చెప్పే గొప్ప బిడ్డలుగా మేము కూడా మారాలని ఆశపడుతున్నాం. సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.